నేను తిరిగిన చోట నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం అయిపోయింది కూటమి పని. ఎందుకు అయిపోయింది? పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం మీద మాట్లాడటం లేదు. అదర్వైజ్ ఈజ్ ఎ రాడికల్. అదర్వైజ్ నా పార్టీ ప్రశ్నించడానికి వచ్చిందని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఒక్క రిఫార్మ్ లేకుండా టోటల్గా కామ్ అయిపోవటానికి కారణాలు ఏంటని ప్రజలు ఎదుగుతున్నారు ఈరోజు. వాళ్ళ పార్టీ వాళ్ళే కాదు, పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఏమైతే ఊహించారో ఆయన ఉపన్యాసాలు కానీ, ఆయన తెలివితేటలు కానీ, లేకపోతే ఆయన డైనమిజం కానీ, ఆయన చెప్పేటువంటి సబ్జెక్ట్ కానీ, వీటన్నిటిని చూసిన తర్వాత జనం ఏంటంటే ఈయన ఒక విప్లవకారుడా, లేకపోతే చెగోవేరా, లేకపోతే నిజంగా అన్ని సమసమాజ సిద్ధాంతం కోసం కొత్తగా వచ్చిన ఒక నాయకుడా అని అనుకున్న తర్వాత 2 సంవత్సరాల నుంచి ఏం చూస్తున్నారంటే ఏంటి ఈయన ఎట్లా తేలిపోయాడు? మీరు నిన్న చూడలేదా? విజయ్ అక్కడ గెలిస్తే ట్రోలింగ్ చూసారా మీరు? దాని ఇంపాక్టు ఆ బాల్ ఈ కోర్టులో పడింది. ఎవరది? మా వైసీపీ వాళ్ళు కాదు, తెలుగుదేశం వాళ్ళు కాదు, సామాన్య మానవులు. అంటే కామన్ మ్యాన్ కంపేర్ చేస్తూ ఉన్నాడు. అక్కడ సినిమా హీరో, ఇక్కడ సినిమా హీరో, ఏమైపోయింది అనేదాన్ని. అంటే ఇవన్నీ చూసిన తర్వాత అంటే పబ్లిక్ నాడి తెలుసుకోకుండా